ఇది రూమర్ కాదు, వాస్తవం. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కూడా కాకముందే క్రిష్ మదిలో ఓ స్టోరీ లైన్ రెడీ చేసుకున్నాడట. దానికి హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే పక్కాగా సెట్ అవుతాడని భావిస్తున్నాడట. అందుకే త్వరలోనే తారక్ ని కలిసి ఆ కథని వినిపించనున్నాడట. ఆయన ఓకే అంటే వెంటనే ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. క్రిష్ ప్రస్తుతం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కార్యక్రమాలపై బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆడియో, ఆ తర్వాత సినిమా రిలీజ్. దీంతో సంక్రాంతి తర్వాత తారక్ తో భేటీ కానున్నాడు. శాతకర్ణి టీజర్, ట్రైలర్ పై తారక్ బాగా రెస్పాండ్ అయ్యాడు. అటు బాబాయ్ బాలయ్య, ఇటు క్రిష్ ని ప్రశంసిస్తూ ట్వీట్లు కూడా చేశాడు. అంతేకాదు, క్రిష్ కి ఫోన్ కూడా చేసి మాట్లాడాడు తారక్. ఈ అనుబంధంతోనే ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. క్రిష్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ తో తెలుగు చిత్రసీమలో మరో కొత్త అధ్యాయానికి తెరదీశారు. ఇప్పటిదాకా రాజులు, కథలు, గ్రాఫికల్ చిత్రాలు, యుద్ధ తంత్రాల సినిమాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుందన్న వాదనను ఆయన బద్దలు కొట్టాడు. పక్కా ప్లానింగ్ ఉంటే మిగిలిన సినిమాల మాదిరి వాటిని కూడా పూర్తి చేయొచ్చని ప్రూవ్ చేశాడు. అందుకే ఇలాంటి చారిత్రక కథనే తారక్ తోనూ ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. మరి ఈ కాంబినేషన్ ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్ గా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.